కొన్ని వాక్య భాగము భక్తులు దావీదు గారు రాసిన కీర్తన. ఈ 5 వచనాల్లో ఉన్న సత్యాలు చాలా ఉన్నాయి. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ దావీదు భక్తులు దేవుని దగ్గర చెప్తున్నారు, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు. చాలు. ఇక్కడ మనం చదువుకున్న వాక్యం దేవుడితో ప్రార్థన చేస్తాం, కీర్తన పాడుకుంటున్నాను. యెహోవా అనే మాట అర్థమంటే నిన్న నేడు నిరంతరమైన ఏకరీతిగా ఉన్నవాడు. ఆయనకి అంతం లేదు, ఆది లేదు. ఆయనే మొదటివాడు, భూత వర్త భవిష్యత్తు కాలున్న సర్వాధికారి. ఈ సర్వాధికారి చెప్తున్న దీని గురించి అంటారు. నీ గుడారం అంటే ఆయన నివసించే ఆ పరలోక పట్టణంలో అతిథిగా ఉండేది. ఆయన పరలోక రాజ్యంలో ఉండాలంటే మనం ఎట్లా ఉండాలి చెప్పారు. యథార్థమైన ప్రవర్తన కలిగి మనం ఏం కలిగి ఉండాలంటే యథార్థత కలిగి ఉండాలి. నీతిని అనుసరించి ఏం కలిగి ఉండాలి? యథార్థత కలిగి ఉండాలి. యథార్థత అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పడమే యథార్థత. ఈ అమ్మ చాలా నా గురించి యథార్థంగానే మాట్లాడింది, తప్పు మాట్లాడలేదు అని అంటారు. సరే, ఆ మనిషి అందరికీ ఆ మాట ఒకవాడి మాటలో నికరం ఉండదు, ఒకవాడి మాటలో నమ్మకం. యథార్థం గల వాళ్ళు మాట ఇచ్చారంటే తప్పకుండా ఉంటారు. కనుక యథార్థన ప్రవర్తన అంటే మంచి ప్రవర్తన. రెండవది నీతి అనుసరించడం అంటే నీతిగా మనము జీవించాలి. నీతి అని మాట్లాడుతుంటే మన పాపాలు వాటినే నీతి మంతులమని వాక్యం చదివిస్తుంది. మరి శంకరి పాపం అనుకున్నారంట వర్షుడి కంటే అతను నీతి మంతుడుగా ఇంటికి వెళ్ళినట్టుగా వాక్యం మనం చదివిస్తుంది. అంటే ఆయన నీతి మంతులుగా మనం జీవించాలంటే మనం ఇతరుల పాపాలని ఎప్పుడు చూడకూడదు. మనలో ఏముందని మనం చూసుకోవాలి. అర్థమైందా? ఇతరుల గురించి మనం ఆలోచించే కంటే మనకు మనం ఆలోచించుకోవడంతో మంచిది. ఆలోచించుకుని మనలో అవినీతికి తీసేసుకోవడమే నీతి మంతులను. ఆ నీతి మంతులనే దేవుడు ఆశీర్వదిస్తారని వాక్యం చదివిస్తుంది. మూడవది ఏంటంటే హృదయపూర్వకముగా నిజమే పలకాలి. అబద్ధం మనం పాడకూడదు, అబద్ధం మనం ఆడకూడదు. అబద్ధం ఆడేదంటే అపవాది. దానికి దేవుడు పెట్టిన పేరు ఏంటంటే వాడు అబద్ధం నాకు జనకుడు అని పేరు పెట్టాడు. కనుక వాడు అబద్ధం అంటాడు. కనుక మనం హృదయపూర్వకంగా నిజం పలకాలి, అబద్ధం పలకూడదు. మంచి అయినా ఏదైనా మనం ఏది చూసామో ఏది చెప్పాలో అదే మనము చెప్పాలి. కనుక నిజం పలుకువాడే ఆయన కావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అటువంటి వాడేసంటే నాలుగుతో ఏమైందంట? కొండెములు ఆడదు, కీడు చేయి. చూడండి, ఇక్కడ 3 మాటలు ఏంటంటే నాలుగుతో కొండలు అంటే తగాదలు పెట్టుడు అంటారు. ఉంటారంట బాగున్నాడు బాగుంటే కొండలు పెడతారు, తగాదలు పెడతారు. తగాదలు మనం పెట్టకూడదు. రెండోది కీడు చేయకూడదు. ఎవరికి మనం శాతం అయితే మేలు చేయదు కానీ కీడు చేయకూడదు. మూడోది ఏమన్నాడంటే నింద మోపకూడదు. ఇప్పుడు మనం నిందలు కొంతమంది లేని ఉన్నట్టుగా నింద మోపుతారు అన్నా కాదు. నామ నన్ను అందా అంటే ఆమె నాకు అడిగింది అనుకో, నేను అన్నానా నిందు నన్ను నిందేశారు అని. అందుకని నింద మాకు ఎవరంటే యథార్థంగా ఉండేవాళ్ళు, నీతిని అనుసరించేవాళ్ళు, నిజం పలికేవాళ్ళు మాత్రం. వాళ్ళు ఎవరికి కొండలు పెట్టరు, ఎవరికి కీడు చేయరు, ఎవరి మీద నింద మాపరు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. ఇప్పుడు చాలా మంది ప్రమాణం చేస్తారు కానీ ప్రమాణాన్ని మనము స్థిరపరచలేకపోతున్నాం. ప్రమాణం అంటే అనుకుంటాం
మనం బాప్తిస్మం ఇచ్చినప్పుడే ప్రమాణాలు చేస్తాం, పెళ్ళికి ప్రమాణం ఇస్తాం. పెళ్లి ప్రమాణం తప్పుడు కొంతమంది బాప్తిస్మంలో ప్రమాణం చేసేటప్పుడు కూడా అంటారా, నష్టం కలిగితే మాట తప్పు. ఎవరంటే ప్రమాణం చేసిన వ్యక్తి అతనికి ఆ రోజు నష్టమైన సరే మాట తప్ప, నష్టమైన మాట తప్పు. కానీ ఇప్పుడు ఎన్ని ప్రమాణం చేస్తున్నారు, అన్ని ప్రమాణాలు అందరూ తప్పిపోతానే ఉన్నారు. బాప్తిస్మం ముందు వరకు ఇక మరి ఇందులో బాప్తిస్మం పొందుతున్నామంటే పరలోక రాజ్యం కావాలి. మరి పరలోక రాజ్యం కావాలంటే మరి నువ్వు శని ఆదివారాల మధ్యలో రావాలి. వస్తావా? వస్తానని. మరి సంస్కారం ప్రతి నెలలో హాజరవుతావా? హాజరవుతానని. మరి సినిమాలు పెద్దమని ఏమి చూడకూడదు, చూడనని, పెద్దమైన పనులు చేయకూడదు, చేయనని అన్నీ ఒప్పుకుంటారు. మరి శ్రమ అయినా నిందైనా బాధలు కష్టాలు వచ్చినా మరి ఏసు నిలిచిపెట్టుకొని ఆయన కొరకు జీవిస్తావయ్యా, జీవిస్తాను. తప్పు ధైర్యం అంటే నీవిచ్చిన సాక్ష్యాన్ని బట్టి, దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నాలుగు బాప్తిస్మం ఇస్తున్నాను. బాప్తిస్మం పొందినాక క్రమం మర్చి మందిరం క్రమానికి రాలేదు, మందిరానికి సరిగా రాలేదు. మరి సంవత్సరంలో ఆల్రెడీ ప్రారంభంలో దేవుడు ప్రమాణం అంటే ఇది. మనం ఈ ప్రమాణం తప్పకుండా ఉంటే తప్పగా రేపు పర్లవద్దు మనం ముందు కాక. ఎందుకని అతడు ప్రమాణం చేయగా చెప్పండి, మాట ఇవాళ ఇక రాటం పడకపోతే పోవడం, లేకపోతే ఒక మనిషి కన్నా చెప్పకుండా మనము వెళ్ళకూడదు. అతడు ఏం చేస్తాడంటే తన ద్రవ్యాన్ని వడ్డీకి ఇవ్వడంట. నిరపరాధం చెప్పుటకై లంచం ఈ ప్రకారం చేయువాడు ఎన్నడూ కదల్చబడడు. ఎన్నడూ కూడా కదల్చబడతాడు. ఎక్కడ ఉంటాడు? భూలోకంలో ఉంటాడు, పరలోకంలో కూడా ఉంటాడు. ఈ అనుభవం కలిగి ఉండాలని దావీదు గారు దేవుని దగ్గర ఈ మాట కలిగాడు. కొత్త చెప్పండి, మనం కూడా అట్లా ఉండాలని కోరుకుందాం వద్దా? మనం కూడా అట్లా ఉండాలని కోరుకుంటే మన కోరిక దేవుడు పిలుస్తాడు. మనం ముందు అలవాటు అయితే అన్నీ వచ్చేస్తాయి. కనుక మనం కూడా ఆయన కూడా ఉంటాం కొరకు కదా, పల్లవరాజు ఉంటాం కొరకు కదా మనం బాప్తిసం పొందింది. ఇది శాస్త్రం కాదు కదా, ఇది ఎప్పుడు అంతరించిపోయిందో తెలియదు. మనం ఇక్కడ ఎన్నాళ్ళుంటాం మనకు తెలియదు. మన జీవ మరణాలన్నీ కూడా మరి 4 వర్షం అన్నాడు, రెండోది ఆయన వర్షంలో. కనుక అందుకని మనము జాగ్రత్తగా ఉండి దేవుడు వాకి మన జీవితంలో మరి మనం చాలా జాగ్రత్తగా ఉండాలని నేను ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను. ఇలా ఉండి భయాన్ని మనం పాటించడం మనకెంతో మంచిదని నేను ప్రభు పేట మీకు మనవి చేస్తానమ్మా. అలా చేసి దేవుని పొందుకుందాం. అందుకే మన ప్రభు యేసుక్రీస్తు వారు మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. మన కొరకు ఆయన ఎన్నో మార్గాలు మనం చూపించాడు. మన కొరకు మన పాపాల మీద ఆయన ప్రాయచిత్తబడి మనం క్షమించి మనం బ్రతికించి మన కొరకు ఆయన శ్రమలు పొంది శిలువ మరణం పొంది సమాధి చేయబడి తిరిగి లేచి త్వరగా రాబోతున్నా ఆయన రాకల్లో ఉన్న మనం అందరం కూడా జాగ్రత్తగా ఉంది దేవస్థానంలో ముందు సాగిపోదాము. దేవుని కూడా ఉండటానికి పరిశుద్ధ దేవుడు సహాయం చేయగాక. సాక్షాత్ సమయం